రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్ర రుణం 72,658 కోట్లుగా తేల్చింది. సగటున ఏడాదికి 24.5% రుణం పెరిగిందని నివేదికలో తెలిపింది. ప్రస్తుత రాష్ట్ర రుణం 6,71,757 కోట్లని, ఎస్పీవీల ద్వారా సేకరించిన రుణం 1,27,000 కోట్లుగా లెక్కలు వివరించింది. ప్రభుత్వ కార్పొరేషన్స్లో తీసుకున్న అప్పులు 59,414 కోట్లని స్పష్టం చేసింది. 2014-23 మధ్య కేటాయించిన బడ్జెట్లో ఖర్చు చేసింది 82.3%మేనని వివరించింది. కాగ్ నివేదికలోని అంశాలనే నివేదికలో పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి సభలో తెలిపారు. ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ప్రవేశపెట్టిన ఈ నివేదికలోని పూర్తి సారాంశం ఏంటి? ఎటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి? రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏర్పడినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులపైన ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ 42 పేజీల పుస్తకాన్ని, ఒక శ్వేతపత్రాన్ని సభలో పెట్టింది ప్రభుత్వం. మొత్తం దీంట్లో అన్ని ఆర్థిక పరంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, శాఖల వారీగా కేటాయించినటువంటి అంశాలు, అప్పులు, ఆదాయం, అలాగే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం పెట్టినటువంటి శ్వేతపత్రంలో అర్థమవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. తెలంగాణ బడ్జెట్కి వాస్తవ వ్యయానికి మధ్య దాదాపు 20% అంతరం ఉందనేటువంటి అంశాన్ని కూడా ఈ వైట్ పేపర్లో ప్రకటించారు. అంటే వచ్చేటువంటి ఆదాయానికి ఎంపిక చేసుకున్నటువంటి ఊహించుకున్నటువంటి వ్యయానికి 20% తక్కువగా ఉంది అనేటువంటి అంతరం ఉంది అని చెప్పేసి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమ శాఖలకు బడ్జెట్ కేటాయింపు, అలాగే కేటాయించినటువంటి బడ్జెట్లకి వాస్తవ రూపానికి బడ్జెట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలకు కూడా వ్యత్యాసం ఉందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక 2014 నుంచి 2014-15లో 72,658 కోట్ల నుంచి ఉన్నటువంటి అప్పు ఇప్పటి వరకు చూస్తే మొత్తం 6,71,000 కోట్లకు పెరిగిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. దీంట్లో ఈ రుణంలో భారీగా పెరుగుదల 10% రుణాన్ని తీర్చగల సామర్థ్యం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేసిన డబ్బులకు అనుగుణంగా ఎలాంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి నోట్లో పెట్టారు. 10 ఏళ్లలో అప్పులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూపించాలనుకుంటుంది, ఆస్తుల్ని కూడా పెంచాము అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. 10 సంవత్సరాల్లో ఖర్చు చేసిన డబ్బుకు అనుగుణంగా ఎలాంటి ఆస్తులు కానీ సృష్టించినటువంటి స్పష్టమైనటువంటి ఆస్తులు లేవనేటువంటి అంశాన్ని కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్ర బడ్జెట్ మరియు బడ్జెట్ ఏతర రుణం గణనీయంగా పెరగడం వల్ల రుణ చెల్లింపుల భారం రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 34% పెరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ ఇచ్చినటువంటి 42 పేజీలకు సంబంధించినటువంటి ఈ నోట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెవెన్యూ రాబడిలో మరో 35% వాటా ఉద్యోగుల జీతాలు, వారి పెన్షన్ల కోసం వినియోగించినట్టు కూడా దీంట్లో పేర్కొన్నారు. మొత్తానికి చేసినటువంటి ఆస్తుల
ప్రభుత్వం సమకూర్చినటువంటి ఏదైతే మేము అభివృద్ధి ఆస్తుల్ని కూడా కూడబెట్టామని చెప్తుందో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్దగా స్పష్టత లేదు అనేటువంటి అంశాన్ని పార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఆర్బీఐ కల్పించే వన్స్ వేవ్ అండ్ మీన్స్పై ఆధారపడి ఆర్థిక ఒత్తిడి ఆధారపడి ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. 2014లో రాష్ట్రం మొత్తం 100 రోజులకు సానుకూల బ్యాలెన్స్ ఉంటే అది 10% కంటే తక్కువ రోజులలో మాత్రమే రాష్ట్రం సానుకూల బ్యాలెన్స్ని 10% మాత్రమే ఉందనేటువంటి అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఆర్థిక క్రమశిక్షణ లేదు అనేటువంటి అంశాలతో పాటుగా బీఆర్ఎస్ చేసినటువంటి వాదనలో కూడా డొలతనం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈరోజు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా వీటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. అప్పులు పెరిగాయి తప్పితే ఆదాయం పెరగలేదు. అలాగే బడ్జెట్ వ్యయాన్ని పెంచుతూ వచ్చారు కానీ వాస్తవ పరిస్థితికి బడ్జెట్ పెంచినటువంటి దానికి పొంతనే లేకుండా పోయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి ప్రసంగ శ్వేతపత్రంలో వీటిని పొందుపరిచారు. ఓవరాల్గా తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆదాయ వనరుల కంటే ఉన్నటువంటి ఖజానా పూర్తిగా ఖాళీ అయింది అనేటువంటి అంశాన్ని మాత్రం ప్రభుత్వం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడింది. ప్రస్తుతం ఇచ్చినటువంటి 42 పేజీల్లో కూడా ఇదే అంశాన్ని ప్రకటించింది. పెరిగినటువంటి అప్పులు కట్టడానికి కూడా అంత వెసులుబాటు లేదు, ఆర్థిక పరిస్థితి కూడా అంత సానుకూలంగా లేదనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని ముందే దృష్టిలో పెట్టుకోకుండా ఎలా హామీలు ఇవ్వగలిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. గతంలోనే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రతిసారి బడ్జెట్లో పద్దుల రూపంలో ప్రజల ముందు పెట్టాము, అసెంబ్లీ ముందు పెట్టాము. వీటిని కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయడంలో లాజిక్ లేదనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడానికి వెనకడుగు వేయడంలో భాగంగానే కాంగ్రెస్ ఇలాంటి ఎత్తుగడలు శ్వేతపత్రం విడుదల చేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని అటు బీఆర్ఎస్ కూడా చెప్తోంది. అయితే మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి అంశం మీద అన్ని పక్షాలు చర్చించబోతున్నాయి. సభలో 42 పేజీలకు సంబంధించినటువంటి శ్వేతపత్రం ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటిని పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుందనేటువంటి అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు కూడా సూచించినటువంటి నేపథ్యంలో అరగంట పాటు టీ బ్రేక్ని ఇచ్చింది. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ సభ ప్రారంభమవుతుంది. మొదట ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు కాబట్టి ఆయన ఈ ఆర్థిక స్థితిగతికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రం మీద ఆయన చర్చిస్తారు. ఆ తర్వాత అక్బరుద్దీన్, ఆ తర్వాత బీజేపీ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటి మీద సభ్యుల నుంచి వచ్చేటువంటి అనుమానాలు కావచ్చు, వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తారు. మొత్తానికి ఈరోజు అధికార పార్టీ పెట్టినటువంటి శ్వేతపత్రానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం సభలో వాడి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఓకే, థ్యాంక్ యూ చారి.